హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిరపకాయలతో పులుసు చేసి చూపిస్తానండి. ఇది టేస్ట్ అయితే చేపల పులుసు టేస్ట్ వస్తుందండి. వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చి అరటికాయలని చివరిలో కట్ చేసుకొని పైన పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసుకొని చేప ముక్కల షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. ఎవరైతే నాన్ వెజ్ తినలేని సమయాల్లో నాన్ వెజ్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చం చేపల పులుసు టేస్ట్ వస్తుందండి, అంత బాగుంటుంది. అరటికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి ఒకసారి బాగా రుద్దుకొని కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా మంచినీరు వేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని అరటికాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క, సగం నిమ్మ చెక్కని పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలండి. మీరు బియ్యం పిండి ప్లేస్లో కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు పట్టించాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు పట్టించిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకున్నామండి. ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత రాగి పిండి, ఒక 2 అంగుళాల అల్లంని వేసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ ఇదే మిక్సర్ జార్లో ఒక 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము. మళ్ళీ స్టవ్ వెలిగించి దోస తవా ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని పెట్టి 2 వైపులా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇవి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. వీటిని ప్లేట్లో తీసుకున్నాము. మిగతావి కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. అన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకున్నామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కలుపుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు,
మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. అప్పుడే మనం అరటికాయ ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. మనం అప్పుడే వేసాం కదా, చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. బాగా కలుపుతూ ఉడికించిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను. చింతపండు నానిన తర్వాత చింతరసం వేరు చేసుకొని ఒక కప్లోకి వేసుకోవాలండి. చింతరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు వేసాను. మీకు చేపల పులుసు లాగా కొంచెం చిక్కగా ఉండాలంటే వాటర్ తగ్గించి వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు వేసాను. వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయింది. దీన్ని ప్లేట్ మూసిపెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. చూసారు కదా, ప్లేట్ తీసి చూపిస్తున్నాను. పులుసు అయితే బాగా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరటికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. నేను ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికిస్తున్నాను చూడండి. ఒక ముక్కను తీసుకొని కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, అరటికాయ